ఇప్పుడు సూపర్ 6 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా, కొన్ని మాత్రమే అమల్లోకి తీసుకొచ్చారు. మిగతాయి తీసుకురావాలంటే డెవలప్మెంట్ అయ్యాక ఆ నిధులతో చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీని ప్రతిపక్షమేమో ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఈ మాట తెలియదా మీకు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దీని గురించి? సిగ్గుశరం లేదండి. అప్పు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే 5 సంవత్సరాలు విచ్చలవిడిగా విర్రవీగిపోయి ప్రజలకు చెందాల్సిన ధనాన్ని కూడా వీళ్ళ వెనకమాల వేసుకొని వీళ్ళ ఖజానా నింపుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని కొన్ని కోట్ల రూపాయల అప్పుల్లో ఉంచేసి అప్పుల ఊబిలో దించేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అప్పగిస్తే అప్పులే తీర్చాలా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలా, పథకాలే చేయాలా? కానీ బాబు గారు విజన్ ఉన్నాడు కాబట్టి, ఆయన మేధా సదస్సు కలిగిన నాయకుడు కాబట్టి, దాదాపు 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత కాబట్టి, ఆయన ఈరోజు యావత్ భారతదేశమే కాదు ఇతర దేశాలు కూడా గర్వించదగ్గ నాయకుడిగా పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన ఇన్ని అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రం ఆయన చేతిలో పెట్టినా సరే ఈరోజు రావడమే. ఈయన ఇచ్చిన 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ఈయన రావంగానే, ఈయన అధికారంలోకి రాకముందు 3 నెలల ముందు పింఛను, ఈయన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అధికారంలోకి రాకముందే పథకాలు అమలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇది యావత్ భారతదేశంలో కాదు ఏ దేశంలో చూసుకున్నా సరే ఇలాంటి నాయకుడు కానీ ఇలాంటి పరిపాలన తీరు కానీ ఎక్కడా లేదండి. రోడ్లు చూస్తే గుంతలమయమైపోయి ఎంతోమంది రోడ్ల గుంతల్లో పడిపోయి చనిపోయిన పరిస్థితి, కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచాన పడిపోయిన పరిస్థితి, ఎంతోమంది డెలివర్లు అయ్యే వాళ్ళు కూడా అప్పుడు ఆ గుంతలమయంలో డెలివర్ అయిన పరిస్థితి, ఈ చిన్న బిడ్డలు పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి, ఒక గుంత కూడా పీల్చలేని దౌర్భాగ్యపు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు, విమానంలో వెళ్తాము మనం బండి మీద వెళ్తున్నాం రా బాబన్న స్వీప్గా చేసి ఈరోజు ఆనందంగా రవాణించే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ కూడా మీ ప్రభుత్వం. మేడం, దావోస్కి దారి ఖర్చులు దండగా అని చెప్పి సాక్షి వాళ్ళు చెప్తున్నారు కదా, మన నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు దీని గురించి ఏమంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి దావోస్కి వెళ్తే కనీసం వాళ్ళు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పలేక ఎర్రి నవ్వు ఎర్రోళ్ళలాగా ఎర్రిబాగులోగా ఎర్రి నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఫేస్ టు ఫేస్ ముఖాముఖి లైవ్లో ఇంటర్వ్యూ ఇచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు నా నారా లోకేష్. అలాంటి నారా లోకేష్ ఈరోజు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఉన్న పలంగా ఉట్టిగా ఆడావుడిగా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు లోకేష్. ఎవడైతే పప్పు అనేది ప్రతి ఒక్కడు తుప్పు వదిలేస్తూ ఉండు. ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి నా లోకేష్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నా లోకేష్ అడిగేదానికి అదే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పడానికి ధైర్యంగా ఉన్నాడా? అసలు లోకేష్ గారిని ఎదుర్కొనేంత దమ్ముందంటారా? అలాంటి నాయకుడిగా రాడ్డు తేలి ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్కడికి రాడ్డు దించుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే తప్పు చేశాడో, ఎవరైతే స్కాములు చేశాడో, ఎవరైతే భూ కబ్జాలు చేశాడో, ఎవరైతే ఆంధ్రరాష్ట్రం సర్వనాశనం చేశాడో ప్రతి ఒక్కటి రాడ్డు దించడానికి రాడ్డుగా మారినటువంటి లోకేష్ని పిచ్చి కూతలు కూస్తే ఆంధ్రరాష్ట్ర ప్రజలు చెప్పులు పెట్టి కొడతారని హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన? ప్రభుత్వం గురించి, పార్టీల గురించి మేము మాట్లాడడం. కాకపోతే ఏంటంటే మా పార్టీ వరంగా భావిస్తున్నాం. 5 రూపాయలు అన్నం అంటే వాళ్ళ హోటల్లో టీ ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితులు 5 రూపాయలు ఇచ్చి కడుపు అన్నం తింటున్నామండి మేము. మా పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వాల గురించి, పార్టీల గురించి మాట్లాడేంత స్తోమత గల వాళ్ళం కాదు మేము. ప్రభుత్వం కరెక్ట్గా ఉంది కాబట్టి మేము ఆ కడుపు అన్నం తింటున్నాం. లేకపోతే పస్తులతో పార్కుల్లో పడుకునేవాళ్ళం. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బెస్ట్. 5 రూపాయలకి అన్నం, 5 రూపాయలకి హోటల్లో టీ ఇవ్వట్లా. అలాంటి 5 రూపాయలు ఇచ్చి అన్నం అంటే ఎక్కడ వస్తుంది? 2 పూటలు 10 రూపాయలకి పోయినాం, 10 రూపాయలు ఇచ్చి అన్నం తిన్నాం చాలు. అంతమించి మాకేం కోరం, మాకేం అవసరం లేదు. నేను ఉండేది ఇక్కడే హెచ్పి కాలనీ. నా వయసు 62. నాకు ఇప్పుడు పింఛన్ రాయండి బాబు అని సచివాలయంకి వెళ్ళి అడిగితే వాళ్ళేమో రేపు రండి, మాపు రండి, అది వస్తుంది ఇది వస్తుంది, మేము జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు మేము చెప్తాము, మేము పంపిస్తాం లేండి అన్నారు. 61 దాటిపోయి 62కి వెళ్తున్నాము. దేవుడి దేవల్ల పిల్లలు ఎవరు చూడకపోయినా ఇవాళ 5 రూపాయలు ఇచ్చి అన్నం తినగలుగుతున్నాం. ఇది వరంగా భావిస్తున్నాం మేము, అంతే. అది వరదలు వచ్చినప్పుడు ఇంటికి కట్ట బియ్యం ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, పాలు ఇచ్చారు, అన్ని రకాలుగా ఆదుకున్నారు మమ్మల్ని. లేకపోతే మేము పస్తులు చచ్చిపోవాలి. 9 రోజులు ఉత్త పులిహార తిని బతికాం మేము. కనీసం 200 రూపాయలు ఇచ్చిన అన్నం పెట్టే దిక్కు లేదు, అన్నం వండేవాళ్ళు లేరు ఇక్కడ. అన్నం అనేది దొరకలా, మేము చూడలా. అలాంటి పరిస్థితులు కూడా మమ్మల్ని ఆదుకున్నారంటే చాలా గ్రేట్ అని మేము చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది. పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా? చేస్తామంటారు. కొన్ని లైన్లోకి వస్తున్నాయి, కొన్ని ఇంకా రావటం లేదు, టైం పడుతుంది అంట. ఈ ప్రభుత్వం కొంచెం మేలు అనిపించింది, మంచిగా.
ఇంత ముందంటే ఈ అన్న క్యాంటీన్ లేదు, అన్ని రేట్లు పెంచాడు, మంచిగా చెప్పరు అన్ని ఏదో కొట్టుకొని పోయినాడు. ఆయన పదవి ఆయన వాళ్ళు తెలుసుకొని వెళ్ళిపోయాడు. ఏనేదంటే సీనియారిటీ నాలుగు ఉండోడు కాబట్టి అనుభవం ఉంది, అందరినీ రక్షించినట్టు మంచిగా చెప్పరుగా ఆయన తగినట్టు చేస్తున్నాం. నా మద్యం క్వాలిటీ ఎలా ఉంటుంది? నాకు అది అర్థం కాలేదు. మద్యం క్వాలిటీ నేను జోలిపోయే కాదు, నాకు అసలు నేను బాగా దాంట్లో కానీ కాదు, అసలు లేదు, నాకు అలవాట్లేదు. ఇప్పుడు ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏం చెప్పలేము తల్లి. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? బాగానుందమ్మా. పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా? అవుతున్నాయి, ఒకటి స్లోగా అవుతున్నాయి. అన్నా క్యాంటీన్ ఎలా ఉంది? అన్నా క్యాంటీన్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? బాగానుంది. మా లాస్మెంట్ వాళ్ళకి అన్నా క్యాంటీన్ బాగా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుంది? తేడా ఉంది. ఏముందంటారు? ఏం కనిపించింది? ఇంతకుముందు ప్రభుత్వం ఈటమే కానీ ఎస్మంటి సౌకర్యాలు పెట్టలేదు కదమ్మా. ఇప్పుడు సౌకర్యాలు పెట్టారు కదా, బాగుంది. రోడ్స్ అవన్నీ ఉన్నాయి, ఇంతకు ముందు రోడ్లు లేవన్నారు కదా. ఇదివరకు రోడ్లు కూడా గుంతలు ఉండే, ఇప్పుడు అన్నీ పోసినాయి. మొన్న వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ ప్రభుత్వం పనితీరు? మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ తీరు వేరులేమ్మా, అది చాలా అవస్థలు పడ్డాం ఇక్కడ వరదల్లో. ప్రభుత్వం ఎలా పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం పనితీరు బాగా పనిచేసింది. బాగా పనిచేశారు. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదు, రాడా అసలు? ఆయన ఈసారి నేనే వస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తానికి ఏమొచ్చాయి అట్టని చెప్తా ఉంటారు.